లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడిపోయేది కాదు. ఇక్కడ ఎవరికి కూడా ఉద్దేశం లేదు, ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఎట్లాంటి హింసకు పాల్పడలేదనేటువంటి అంశాలని గౌరవ కోర్టు పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది. మా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పిటిషన్ 21వ తారీఖు వాయిదా వేసినారు. మంచి జరుగుతుందని, న్యాయం జరుగుతుందని, న్యాయం పక్షాన న్యాయమూర్తులు నిలబడతారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ సీ యూ ఆన్ 21st. కార్యకర్తలకు కష్టం వస్తే బరాబర్ వస్తామని చెప్పినాం, వస్తాం. నాకు తెలిసినటువంటి అన్ని వృత్తులలో కార్యకర్తల కోసం పనిచేస్తాం. మా పార్టీ బలమే కార్యకర్తల బలం. కాబట్టి కార్యకర్త కోసం ఏ ఎక్స్టెంట్కి పోయడానికైనా నేను ఇవాళ ఎంపీ స్థానంలో ఉన్నట్టు అది కార్యకర్తలందరి కష్టంతో ఇక్కడికి వచ్చిన మెదక్ పట్టణ ప్రజలు, మెదక్ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతోటే ఇందాక వచ్చిన. కాబట్టి మా కార్యకర్త ఒకటి కష్టంలో ఉన్నారని తెలిసి అక్కడ ఈరోజు కేంద్ర పార్టీ ఆధ్వర్యం లోపల మా 8 మంది ఎంపీలకు సన్మానం ఉన్నా. నాకు సన్మానాలు శాల్వాలు కాదు, నాకు కావాల్సింది కార్యకర్త కష్టంలో పాలు పంచుకోవడం అనేటువంటి ఉద్దేశంతో మెదక్ రావడం జరిగింది. ఈ కేసుని చాలా రోజుల తర్వాత కోర్టు వేసుకున్నాను. మంచి జరగాలని, జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.